స్వర్గీయ చెరుకూరి విద్యాసాగర్ జ్ఞాపకార్థం ఆయన భార్య చెరుకూరి విజయలక్ష్మి ఒంగోలులోని ప్రభుత్వ అన్నా క్యాంటీన్, కొత్తపట్నం బస్టాండ్, అంబేద్కర్ భవన్ రోడ్, కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ప్రభుత్వ అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కాపు సంఘం నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న గలాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా, జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, మన జనార్దనన్న దేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, రామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో.
విద్యాసాగర్ రావు గారు వాళ్ళ జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మి గారు, కుమారులు మణికుమార్, సంపత్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజున నిన్న ఈరోజు దాతలుగా అన్నా క్యాంటీన్లకి దాతలుగా నిన్న ఈరోజు జరపడం జరుగుతుంది. దామచల జనార్దన్ గారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఆగకూడదని ముందు వాళ్ళు సొంత నిధులు కొంత దాతలు మరియు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు వచ్చే వరకు, ప్రభుత్వం వారు నిధులు పంపే వరకు కొనసాగించడం ఇది ఒంగోలు ప్రజలకే గర్వకారణంగా భావిస్తూ జనార్దన్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున చేసిన విజయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చెరుకూరి విద్యాసాగర్కి ఆయన చనిపోయిన సందర్భం మీద అన్నా క్యాంటీన్కి విలారం ₹1,00,000 ఇచ్చి వాళ్ళ భార్య ఆయన ఆత్మ సోదం లేకుండా విజయటానికి ఇచ్చారని చెప్పి మనవి చేస్తాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చెరుకూరి విద్యాసాగర్ జ్ఞాపకార్థంతో వాళ్ళ సతీమణి చెరుకూరి విజయలక్ష్మి, కుమారులు చెరుకూరి ఫణికుమార్, సంపద కలిసి ఈరోజు ఒంగోలులోని 4 అన్నా క్యాంటీన్లకి పేదల ఆకలి తీర్చేందుకు ఈరోజు అన్నా క్యాంటీన్లకి ఆహారం అందజేయడం జరిగింది. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని తీసుకునేదాకా ప్రతి ఒక్కరు సహాయం చేసి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విజయలక్ష్మి గారికి, వాళ్ళ కుమారులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. 2014 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల ఆకలి తీర్చడానికి, అదేవిధంగా వివిధ పనులపై గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చేవారికి ఆకలి తీర్చడానికి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. 19లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత ఏదైతే ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను ఈ రోజున పేద ప్రజలకి రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం చేయడం జరిగింది. 2024లో జరిగిన ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఏర్పడింది ఒక 2 నెలలు బట్టి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి, ఈ లోపున పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారు ఒంగోలు టౌన్లో 4 చోట్ల అన్నా క్యాంటీన్లు వారి సొంత నిధులు మరియు దాతల దాతృత్వంతో ఈ రోజున అన్నా క్యాంటీన్లు రన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రోజున ఫణి గారి కుటుంబం ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్లకు దాతలుగా వ్యవహరించారు. వారి కుటుంబాన్ని, అదేవిధంగా మా నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారిని మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరూ ఆ దేవుడు ఈ పేద ప్రజలు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు అన్నా క్యాంటీన్లు ఆగిపోయిన వాటిని నేను గెలిచిన వెంటనే మళ్ళీ రన్ చేస్తానని మాట ఇచ్చారు. పేద ప్రజలందరికీ పట్టెడన్నం పెట్టేదానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. దాని మాట ప్రకారమే ఈరోజు ఇంకా నిధులు రానందువల్ల మా స్థానిక శాసనసభ్యులైన దామచర్ల జనార్దన్ రావు గారు ఎవరికి తోచినంత వాళ్ళు విరాళాలుగా ఇవ్వగలిగిన వాళ్ళు, ఎంత ఇవ్వగలిగిన వాళ్ళు శక్తి పొందిస్తే మన గవర్నమెంట్ మళ్ళీ ఈ నిధులు వచ్చే వరకు దాన్ని రన్ చేద్దాము, పేద ఆకలి తీర్చామని అన్న ఆయన మాటని మేము ఆయన అడుగుదాడులో నడవాలని నేను, నా భర్త చెరుకూరి విద్యాసాగర్ గారు టీచర్గా చేసి ఆయన రిటైర్ అయ్యారు, చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం మా 3 నెలల పెన్షను నేను, నా భర్త పెన్షన్ నాకు వస్తున్న ఫ్యామిలీ పెన్షన్, ఆ పెన్షను ₹1,00,000 దామచర్ల జనార్దన్ రావు గారికి విరాళంగా ఇచ్చాను. పేద ప్రజలందరూ కడుపు నిండా భోజనం చేస్తే నా భర్త ఆత్మ శాంతిస్తుందని, ఈ పేద ఆకలి తీర్చిన సంతోషం కూడా ఉంటుందని నేను ముందుకొచ్చి నా వంతు విరాళంగా ₹1,00,000 నిన్న ఈరోజు పేదలందరికీ అన్నదానం చేశాను. తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్, ఆయన ఆలోచన విధానం ఇప్పుడు కూడా ప్రజలకు జరగాలి. ప్రజలు మంచి తిండి, బట్టలు వాళ్ళకి ఏదైనా కొంత జరగాలని ఆలోచిస్తారు. గత ప్రభుత్వంలో ఎంత అరాచకంగా అన్న క్యాంటీన్లన్నీ నాశనం చేసేసి ఒక్కడికి కూడా ప్రజలు అన్నం పెట్టకుండా పేదవాళ్ళు అన్నం తింటే కూడా ఇష్టం లేకుండా గందరగోళం చేసి రాష్ట్ర వ్యవస్థనే నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి దుర్మార్గుడు పోయి ఈరోజు నలుగురు అన్నం తింటున్నారండి. చాలా ఆనందంగా ఉంది. ఇందులో మేము పాల్గొంటూ మేము నలుగురికి సేవ చేయటం కూడా మా అదృష్టంగా. మరి చంద్రబాబు నాయుడు గారికి, దామచర్ల జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చెరుకూరు విద్యాసాగర్ గారి ఆయన వాళ్ళ భార్య ఇంత ఖర్చు పెట్టి అందరికీ భోజనాలు పెట్టి ప్రజలకి ఏదో చేయాలనే ఒక తపన అది అందరికీ ఉండదండి. ఎవరు కూడా మనం ఒక రూపాయి ఇవ్వాలంటే నేను అర్థం. అట్లాంటిది లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి అన్నా క్యాంటీన్లు మొత్తానికి భోజనాలు పంపించి ఎంతో సేవ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మా డివిజన్లో 21 డివిజన్ ఇంత పెద్ద కార్యక్రమం చేయి మా ద్వారా మేము వీళ్ళందరూ సర్వీస్ చేయొచ్చు నిజంగా అదృష్టంగా భావిస్తూ సెలవు. దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఇవాళ చెరుకూరు విజయలక్ష్మి గారు పేదలు ఆకలిగా ఉండకూడదనే ఉద్దేశంతో చిన్న ప్రయత్నం చేసి వాళ్ళు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ వీళ్ళ కుటుంబ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ప్రతి క్యాంటీన్లోని ఇలాగే భోజనాలు వచ్చి కల్పించాలని మరీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆకలి అదృష్టంగా భావించి అందరికీ నమస్కారం. ఈరోజు చూసుకుంటే 2014 నుంచి 19 వరకు మన చంద్రన్న, మన అన్న నందమూరి తారక రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్తో ప్రతి ఒక్క పేదవాళ్ళు 5 రూపాయలకి భోజనం చేసే సదుపాయాన్ని కల్పించారు. ఉదయం 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం. ప్రతి ఒక్కళ్ళు పనులు చేసుకునే వాళ్ళైతే, ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళైనా, హాస్పిటల్లో హెల్పర్గా ఉండే వాళ్ళైనా కూడా ఒక 5 రూపాయలతో భోజనం చేసి కడుపు నింపుకునేవాళ్ళు. అలాంటిది 2019 నుంచి 24 వరకు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి ఆ అన్నా క్యాంటీన్ని దూరం చేశారు. 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్నే మూసేశాడు. కాబట్టే ఈరోజు 2024లో 11 సీట్లతో మితమైపోయి జనాలకు మొహాలు చూపించుకోలేని పరిస్థితులకు అయ్యారు. మళ్ళీ 2024లో బాబు గారు అధికారాన్ని చేపట్టారు. అన్నా క్యాంటీన్ ఇంకొక 4 రోజుల్లో తెరుస్తారు. ఈలోపు మా అన్న దామచర్ల ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు గత 4 రోజుల నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ల దగ్గర ప్రతి ఒక్కళ్ళు స్పాన్సర్ చేసి భోజనాలు పెట్టడం జరుగుతుందండి. నిరుపేదలకి అందరూ చాలా సంతోషపడుతున్నారు. మాకు 5 సంవత్సరాల దూరమైన భోజనం మళ్ళీ మాకు దొరుకుతుందని చాలా ఆనందపడుతున్నారు. ఇదంతా జనార్దన్ క్రెడిట్. ఈరోజు మన 9వ డివిజన్కి చెందిన చెరుకూరు విజయలక్ష్మి గారు భర్తసాగర్ గారి జ్ఞాపకార్థంగా అన్నా క్యాంటీన్లకి 1,00,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు మన 4 క్యాంటీన్లకి స్పాన్సర్గా వచ్చి ఎంతోమంది పేదలు ఇక్కడ భోంచేసి చాలా ఆనందపడుతున్నారు. ఇదంతా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి చెందుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. చూసుకుంటే ఎటు చూసుకున్నా పశుమయమైపోయింది. ప్రజలందరూ కూడా ఎంతో ఘన విజయంతో మన చంద్రన్నని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన కార్యకర్తలందరూ కూడా పనిచేసి నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు కూడా 2024 నుంచి 29 కాకుండా రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా ఒంగోలు అడ్డా డీజే అడ్డాగా పనిచేయాలి. ఆయనకు ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ప్రతి ఒక్కటి ఆయన అడుగుజాడులో నడిచి ప్రతి ఒక్క కార్యకర్త ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా మళ్ళీ ఘన విజయంతో ఈ 10 సంవత్సరాలు మనం ప్రతి ఒక్క కార్యకర్త, ముఖ్యంగా మహిళలు మొన్న చూపించిన చొరవ, అసలు మన ప్రభుత్వం రావాలని ప్రతి వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడి నుంచో స్టేట్స్ నుంచి వచ్చి చర్చను లేకుండా ఎన్నో ప్రయాసాలు వచ్చి ప్రభుత్వాన్ని పెంచాలని, సైకో జగన్ని పెంచాలని చెప్పి ఎన్నో కష్టాలు పడి స్థాయికి తీసుకొచ్చారు. మనం ఇది నిలబెట్టుకోవాలి. మన కార్యకర్తలు అందరూ కలిసి నిలబెట్టుకొని మనం మళ్ళీ గెలిచే విధంగా మనం అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి ఒక్క చిన్న ముసలిళ్ళకి కానీ, ఒంటరి మహిళలకు కానీ ఎన్నో రకాలుగా పెన్షన్ రూపంలో మొన్న దగ్గరుండి డీజే గారు జనార్దన్ అన్న దగ్గరుండి అందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళ సాధక బాధకాలు చూసుకొని అన్నీ చూసుకొని చాలా ఆనందంగా ఉన్నారు అందరూ.
ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాం కదా. ఇలాంటివన్నీ ఎవరన్నా చేస్తారా? అట్లాంటి సైకో జగన్ తప్ప నుంచి ఎవరన్నా చేస్తారా? ఈ రకంగా ఇబ్బందులు పెట్టి జనాలు కడుపు మండేటట్టుగా చేశారు. ఈరోజు ప్రజలు స్పందన చూస్తుంటే అర్థమవుతుంది. ఇలాగే 20 సంవత్సరాల నుంచి సీనియర్ మహిళా నాయకురాలు ఎక్కడున్నా కానీ అందరికీ అందుబాటులో ఉంటారు. ఎవరి సమస్యల్లో ఉన్నా కానీ ఆమెకు అంత మంచి పేరు ఉంది. ఆమె సమక్షంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని